ఎమర్జింగ్ థీమ్స్ ఒకటి ఫండమెంటల్గా మనకి ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశాలు ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, రైజ్ ఆఫ్ ఇష్యూ బేస్డ్ అలైన్మెంట్స్. ఇష్యూ బేస్డ్ అలైన్మెంట్స్ అంటే అంశాల వారీగా వివిధ దేశాలతో సంబంధాలు కలిగి ఉండడం. సపోజ్ ట్రెడిషనల్గా ఇండియాకి కెనడాకి స్నేహపూర్వకమైన సంబంధాలు ఉండేవి. కానీ ఈ నిజ్జర్ హత్య నేపథ్యంలో, అలాగే ఈ నిజ్జర్ హత్య నేపథ్యం ఎక్కడ కెనడాలో జరిగినటువంటి హత్య, ఆ హత్య తర్వాత ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించి కెనడా తీసుకున్నటువంటి స్టాండ్ నేపథ్యంలో భారతదేశానికి కెనడాకి కొంత శత్రుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి. ఒక 2 సంవత్సరాల పాటు అది జరిగింది. అండ్ తర్వాత కెనడాకి కొత్త ప్రధానమంత్రి ఎన్నుకోబడ్డాక కెనడాలో G7 సమ్మిట్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం గత కొంతకాలంగా G7 సమ్మిట్కి ప్రత్యేక ఆహ్వానం మేరకు వెళ్ళడం జరుగుతుంది. G7లో భారతదేశం సభ్యత్వం లేకపోయినా సరే ప్రత్యేక ఆహ్వానిత దేశంగా తీసుకెళ్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ సమావేశం కెనడాలో జరుగుతుంది. ఆ కెనడాలో జరిగినటువంటి నేపథ్యంలో అసలు భారతదేశం కెనడాకి వెళ్తారా లేరా అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అయినా కూడా కెనడా ప్రత్యేకంగా భారతదేశాన్ని ఆహ్వానించినటువంటి నేపథ్యంలో, ప్రధానమంత్రికి ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆహ్వానించినటువంటి నేపథ్యంలో వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు. సో ఇది ఇష్యూ బేస్డ్ రిలేషన్షిప్ అనమాట. శత్రుత్వం ఏ విధంగా, స్నేహం ఏ విధంగా అయితే ఉంటుందో శత్రుత్వం కూడా అలాగే ఉంటుంది. స్పందించేటటువంటి పరిస్థితిని బట్టి, అవతల దేశం స్పందించే పరిస్థితిని బట్టి భారతదేశ స్పందన కూడా ఉంటుంది. సో విదేశీ ఒత్తిళ్ళకి భారతదేశం లొంగిపోదు అనేటటువంటి అంశాన్ని ఇది కన్వే చేస్తుంది అన్నమాట. తర్వాత ఈ రైజ్ ఆఫ్ ఇష్యూ బేస్డ్ అలైన్మెంట్, ఇండియా స్ట్రాటజిక్ హెడ్జింగ్ టువర్డ్స్ యుఎస్ అండ్ చైనా రైవల్రీ. అమెరికా మరియు చైనా ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి శత్రుత్వం నేపథ్యంలో, అండ్ మోర్ పర్టికులర్గా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ టారిఫ్ల నేపథ్యంలో ఈ అమెరికా చైనా శత్రుత్వం ఇంకా పెరిగింది. అండ్ అప్పుడు మరి భారతదేశం ఏ దేశంతో సరైన సంబంధాలను కలిగి ఉండాలి అంటే, చైనా శత్రువు, అమెరికాతో కొంత స్నేహం నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి స్నేహం కలిగినటువంటి అమెరికాతో సంబంధాలు ఉండాలి, అత్యధికంగా విదేశీ వాణిజ్యం ఉన్నటువంటి చైనాతోనూ సంబంధాలు ఉండాలి. శత్రువే, చైనా అనేది శత్రువు ఇండియాకు కూడా, వ్యూహాత్మక శత్రువు. అంటే ఈ మిలిటరీ విషయంలో సైనిక పరంగా ఇది ఒక శత్రువుగా ఉంది. కానీ ఈ మిగతా విషయాలు, ఏది వ్యాపారానికి సంబంధించి మాత్రం శత్రుత్వం లేదు. 52% విదేశీ వాణిజ్యం భారతదేశం చైనాతో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి.